ఏంటది? నేను లేకపోతే ఇంకా మీరు వేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను అమ్మాయిని, నువ్వు? నేను కూడా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి నేను ట్రాన్స్జెండర్ అయిపోతా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నాకు గన్నెత్తారా అయిపోతా. నేను ఏమైపోతావు? ఇంకోసారి హాయ్ గైస్, నేను మీ విష్ణు విలియంకొండ. అండ్ ఈరోజు అయితే నేను లావణ్య అండ్ విద్యా మీద అయితే ప్రాంక్ చేయబోతున్నా. ఏ ప్రాంక్ అంటే నేనైతే తేడా లేక బిహేవ్ చేయబోతున్నా వాళ్ళ ముందు. వాళ్ళైతే షాప్ పోయారు వాళ్ళు. సో నేనైతే కెమెరా సెట్ చేసుకున్నా, వాళ్ళకైతే కెమెరా కనిపించదు. అండ్ ఇది దీంతో ఏం చేస్తా అనుకుంటారా? నేనైతే ఇది చీర లెక్క యూజ్ చేస్తా. అంటే ఏమంటారు కదా దాన్ని, హాఫ్ శారీ. సో మీరైతే అనుకోవచ్చు ఇలాంటిది ఏం అలగ్ ప్రాంక్ అని. అండ్ మనం అయితే ఫస్ట్ ఇట్లనే చేద్దాం, అంటే యూనిక్గా ఉండాలి కదా మనం కూడా. సో మనమైతే కెమెరా సెట్ చేసుకున్నాం. వాళ్ళు వస్తుర్రేమో. నేనైతే నా సామాన్లు అంటే నేను బొట్టులు వేసుకొని పిల్లక కూడా వేసుకున్నా. అండ్ మధ్య నుంచి ఈ హెయిర్స్ కూడా ఇట్లా వేసుకున్నా. అంటే అమ్మాయిలు వేసుకుంటారు కదా, ఇట్లా వేసుకున్నా నేను. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. మనం అయితే మేకప్ గీకప్ వేసుకుందాం, బొట్టు పిల్లలు వేసుకుందాం. చూసుకోవచ్చు. ఒక మీసాలు తీసేద్దామా? జస్ట్ కామెడీ చేస్తున్నా. ఫస్ట్ మనం దీంతో రెడీ అయితే అయిపోదాం. ఇలా వేసుకో. ఎట్లా గైస్, సూపర్ కదా? అరే సరిపోలేదు సార్. ఓకే, మనమైతే ఫస్ట్ కాటి గీటు వేసుకుందాం. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. ఏంటి, నువ్వేనా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఏంటిది? ఇదేంటి? బొట్టేంటి? అరే నేనేం చేస్తున్నా? ఇవి నా ప్రోడక్ట్స్. ఏం ప్రోడక్ట్స్? అమ్మాయివా నువ్వు? నిన్నే ఏంటది? నాకు ఏడుపు వస్తుందిరా. లిప్స్టిక్ ఇది. నువ్వు అమ్మాయివా? అమ్మాయివా నువ్వు? అమ్మాయి ఉండాలా? అమ్మాయి ఉంటేనే కదా. ఇవేంటిది? అరే బొట్టేంటి? ఫస్ట్ ఇచ్చింది. అరే ముట్టుకోకూడదురా మూర్ఖుడా. నీకు లిప్స్టిక్ ఎందుకు? నేను లేకపోతే ఇంకా మీరు వేసుకుంటారా? నువ్వు అమ్మాయివా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి నేను లేకపోతే ఇంకా మీరు వేసుకుంటారా? నువ్వు అమ్మాయివా? లేను. మరి ఎందుకు నీకు? అయ్యో నాకు ఇవి ఇష్టం. అరే తీయి ఫస్ట్. అది ఇష్టం అంటున్నా. ఏమి ఇష్టం? ఫస్ట్ అరే ఏం చేస్తున్నావు అన్నయ్య అసలు నువ్వు? నేనేం చేస్తున్నా? ఈ చున్నీ ఏంటి? లిప్స్టిక్ ఏంటి? బొట్టేంటి? జుట్టేంటి? మంచిగా ఉందని వేసుకున్నా. మంచిగా ఉందని వేసుకున్నా. మంచిగా ఉందని వేసుకున్నావు. అమ్మాయి వాళ్ళు బొట్టు తీయకు నువ్వు. బొట్టు తీయొద్దా? నువ్వు వేసుకున్నావా బొట్టు? నేను కూడా వేసుకున్నా. నేను అమ్మాయిని, నువ్వు? నేను కూడా. అమ్మాయిని, నువ్వు? నేను కూడా. అమ్మాయి నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మరి అమ్మాయి అయితే నేను ఎప్పుడు చేసుకున్నా? అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారా? నేను చేసుకోలే. నేను పెళ్ళి ప్రూఫ్ చూపియాలా? ఇది కాదా పెళ్ళి? అది రోడ్, అది ఖాళీ చేయనది. అయ్యో ఏమైంది? పెళ్లి ప్రూఫ్ చూపిస్తాను. ఏమైంది మీకు అసలు? చెప్ప ఏంటిది? నువ్వు నీ కథలు ఏంటివి?
నేను డిసైడ్ అయిపోయినా. ఏం డిసైడ్ అయినావు? నేను ఏం డిసైడ్ అయినావు? నేను ట్రాన్స్జెండర్ అయిపోతా. నాకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ట్రాన్స్జెండర్ అయిపోతావు. పెళ్ళని చేసుకున్నావు మరి. పెళ్ళి నేను పెళ్ళని చేసుకున్నావు. పెళ్ళని చేసుకున్నావు. పెళ్ళి నేను చేసుకోలే. నువ్వే చేసుకున్నావు. నేను చేసుకున్నా కానీ నేను కట్టినా. ఏమో నాకేం తెలుసు. ఏమో నీకేం తెలుసా? ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చెల్లి చూడు, నువ్వైనా చెప్పు. అలా చేస్తే ఎవరైనా కొడతారు. కొట్టడం కాదు, తంతారు. మీ అమ్మకి చేయను, మా అమ్మకి చేస్తాను. ఏడికి? అరే అమ్మ చెప్తా ఆగు. అరే ఎందుకు చెప్తావు? మరి ఇలా చేస్తే కాల్ చేయరా? ఏమైంది? ప్రాణం కన్నా ప్రేమించి ఏం గతం పడుతున్నావు నువ్వు? ఏమైతుంది? నేను కూడా మీతో పాటు మంచిగా కలిసి ఉంటా. నాతో పాటు మరి పెళ్ళెందుకు చేసుకున్నావు తనని? నేను చేసుకున్నా. ఇంకెవరు చేసుకున్నారు? కామెడీ కాదు, నవ్వుతున్నావు. కామెడీ కాదు. నేను కూడా సీరియస్ గానే చెప్తున్నా. ఏం సీరియస్ గా పెళ్లి చేసుకున్నావు కదా? నాది అప్పుడు. ఎప్పుడు పెళ్ళై 3 months అయింది. ఇంకెప్పుడు చెప్పు. నేను పోతానేమో. ఏడికి పోతావు? చెప్పు. ఆ చీర ఏంటి, బొట్టు ఏంటి, ఏంటి అసలు? నువ్వు బానే ఉన్నావు అమ్మాయి. అందుకే నా జుట్టు పెంచుతావు అంటే నువ్వు. నవ్వకు, మూతి మీద నేను నా జుట్టు పెంచుతావు. చెప్పు ఏంటా చెప్పు. నేను పోతా. నేను మీకు చెప్పే అవసరం లేదు. ఏం చెప్పు? ఎందుకు చెప్పు? పట్టెలు కూడా పెట్టుకున్నాడేవా? గాజులు కూడా పెట్టుకోవాల్సింది కదా. దొరకలేదు ఇంట్లో. ఈవెంట్లో దొరికింది ఇది. కట్టాలి చెయ్యకు. చెప్పు, ఉంటాం. ఏమైంది? ఎవరికేమైంది? నేను అయిపోతానేమో. ఏమైపోతావు? జోక్ చేస్తున్నావా? జోకా? నడు. నేను పోతాను. నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతా. అవసరం లేదు. ఏంది మాతో పాటు? చెప్పు ఏంది మాతో పాటు? ఏం కాదు. ఏం కాదు. పైసలు వస్తాయి. అదే ఆ పని చేస్తే పైసలు వస్తాయా? వేరే పని చేసుకోవచ్చా? ఇట్లా చేస్తే పైసలు వస్తాయి. అట్లా చేసుకోవచ్చు. చేస్తాయా పైసలు? వేరే పనులు చేసి నాకు నేను పోతానేమో. నేను పోతాను, నాకు ఇది వద్దు. లిప్స్టిక్ ఎందుకు తీసుకున్నావు? చెవుడు ఉంది కదా ఒకటి. ఇంకొకటి అదొకటే. కమ్మలు ఇప్పుడు పోతా. గాజులు తీసుకురావా? ఎక్కడ? గాజు పట్టు. సరిపోవడం పెద్ద సైజు కావాలి. తీసుకురావాలా? లోపల ఉంది. జరిగినట్టు ఇంత మాటలు. అరే వద్దు. ఏంది మరి? ఏంటిది నీ కథలేంటివి? నేనేం చేస్తున్నాను? జస్ట్ ఇది తీసుకొని పెట్టుకుని ఏం చేయాలా? వస్తున్నా. అరే జరిగిన వెళ్ళిపోతా. పట్టుకో, వేసుకో. సరిపోతుంది. గాజులు వేసుకోవడం తప్పే. నువ్వు వేసుకున్నావు, చెల్లి కూడా వేసుకుంటది. మేము అమ్మాయిలా మేము వేసుకుంటాం. నువ్వెందుకు వేసుకుంటావు? ఏం కాదు. ఏమైంది? చేసుకున్నావు. ఏమైంది? పెళ్ళి చేసుకున్నావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్ళి చేసుకున్నావు చెప్పు. నేను పోతాను.
చెప్పు సమాధానం చెప్పి అడిగిన ఎవ్వరు అడగరు. ఆన్సర్స్ ఇచ్చి వెళ్ళిపో. చెప్పు, పెళ్ళి చేసుకుందాం. నువ్వు పెళ్ళి నేను ఏదో నాకున్నది ఒక్కటే అన్నయ్య రాఖీ కడదాం అనుకుంటే నువ్వు కూడా అమ్మాయి అయిపోయా. నాకున్నది ఒక్కటే అన్నయ్య రాఖీ కడదాం అనుకుంటే నువ్వు కూడా అమ్మాయి అయిపోయా. పెద్ద సమస్య వచ్చి పడిందే. మనం ఇద్దరం పెద్దన్న కడదాం రాఖీ. మనం ఇద్దరం పెద్దన్న కడదాం రాఖీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏ అన్న పెద్ద పెద్ద పెద్దమ్మ కొడుకు. ఉన్నదే మీ ఇద్దరు కదా. పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కొడుకు వాళ్ళు ఉన్నారు. నువ్వెందుకు లేవు? నువ్వు అమ్మాయివా? ఇంట్లో ఇద్దరు అమ్మాయిలమ్మా. అంటే నాకు చిన్నప్పటి నుంచి సరే అదంతా కాదు, నన్ను ఇష్టం. పెళ్ళి చేసుకున్నావు. ఏం కాదు, నేను పోతాను. ఏం కాదు. సాయంత్రం ఆపరేషన్. ఏం కాదు. సాయంత్రం ఆపరేషన్. ఏం ఆపరేషన్ ఉంది? అదే 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 ఏంది? వాళ్ళు డాక్టర్లు చేస్తారు. డాక్టర్లు ఏం చేస్తారు? నేను అమ్మాయి లెక్క అయిపోతా చూడు. నేను అమ్మాయి లెక్క అయిపోతా చూడు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. నాకు ఈ మీసాలు ఇష్టం లేదు. మీసాలు పెట్టాలి. నాకు టీ షర్ట్లు చీరలు కావాలి. నాకు టీ షర్ట్లు చీరలు కావాలి. ఇయ్యాలా? అట్ ఏదండి? నా ఏడేసి కొత్తలు కట్టలు. నాకు చీర కట్టుకోవాలి జరుగు. అరే నడు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మీద చేసుకోకూడదు తెలుసా? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మీద చేసుకోకూడదు తెలుసా? నువ్వు సరే ఒక అమ్మాయి అయితే నన్ను పెళ్ళి చేసుకున్నావు నువ్వు. ఆల్ చేసుకో. ఫస్ట్ అరే నాకు ఇష్టం అంటే అరే నాకు ఇష్టం అంటున్నా కదా. నాకు తెలియదు. నేను అమ్మకి కాల్ చేస్తాను. అరే ఎందుకు కాదు? మరి నువ్వు నాకు చేస్తే కాల్ చేయరా? నేను ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడుస్తుంది ఏడవని? ఎందుకు ఏడుస్తుంది ఏడవని? పరమ దుర్మార్గుడు సార్ వీడు. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు? అరే వద్దు. ఏమొద్దు? వద్దు ఏమొద్దు? ఏమైంది? వెళ్ళిపోతా నేను జరుగు. వద్దు నాకు ఫోన్ చేసి వెళ్ళిపోతా. ఎందుకు? కలిసే ఉందామనుకున్నా కలలను కంటూ కూర్చున్నా ఎందుకు చేస్తావు? నువ్వేం చేస్తున్నావు? ఏమైతే మంచిగా ఉన్నా. నేను హీరోయిన్ లెక్క ట్రై చేస్తా. నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా. ట్రై చేస్తావు. అయితే నేను హీరోయిన్ అయితే. హీరోయిన్ అయితే నువ్వు ఫస్ట్ ఆ చున్నీ తిన్నావు. నాకు ముందు చున్నీ వేసుకోకు నాకు ముందు ఫస్ట్. మళ్ళీ అమ్మాయిలకు చదువుకుంటుండేను. నేను అమ్మకి కాల్ అరే చేస్తాను. వద్దు. జరుగు, నేను వెళ్తా. నేను పిచ్చుకో. నేను చచ్చిపోతా పో. అయ్యో నేను చచ్చిపోతా పో. అయ్యో ఊపిరితో నేనున్నది ఎందుకని మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. నవ్వుతున్నావా సిగ్గు లేకుండా? నవ్వుతున్నావా? పొట్టుది పొట్టు ఆ జుట్టు చెప్పని నన్ను. ఫస్ట్ పొట్టు తీయా. కెమెరా ఉందా? కనిపిస్తుందా? కెమెరా అంటే ఇలాంటి పని చేస్తారా? చెప్పు. అంటే ప్రాంక్ ఈడేమైనా వీడియో గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నెత్తారా? ఇది ప్రాంక్ చేసే టైం ఇది. చెప్పు. ఏమైతే ప్రాంకే కదా. ప్రాంక్ ఇలాంటి పనుల మీద చేస్తారా ప్రాంక్? ఏమైంది? మంచిగా కదా. ఏమైంది అనకు నువ్వు? ఏమైంది? మంచిగా కదా. ఏమైంది అనకు నువ్వు? మంచిగా ఉన్నావు. పో నాకు రాయగలరు. వెళ్ళు. మళ్ళీ ఏడదీసి వెళ్ళు. నేను బాగాలేనా? లిప్స్టిక్ ఒకటి. అవన్నీ ఎడదొరికి నీ బస్తారా? పస్తాయి దొరికినాయి. నవ్వు పళ్ళు. సో గైస్ వీళ్ళైతే ఇలాంటి సీరియస్ వీడియోస్ అయిపోయారు. మాత్రం తీయకండి గైస్. వీళ్ళైతే సీరియస్ అయిపోయారు పాపం. ఏమైంది? సీరియస్ ఎమోషనల్ అయిపోయింది పాపం. ఏడవనికి అవుతుంది కాబట్టి చెప్పేసిన నిజం.
ఏమైంది? ఏం కాదు అరే అరే జస్ట్ ప్రాంక్ బంగారం ఇది. ఏమైంది పోయి రాఖీ కడతావా? కట్టాను పెద్దనే కడతా. నీకు ఆ, అసలు అన్న కట్టను. కట్ట నీవు. ఏమైంది మంచిగా ఉండే ఏడిపోయింది? దా, నేను కూడా కడతా దా, పోదాం పా. ఏడబెట్టి చున్నీ నాది. చున్నీ అది తీసుకో, ఇది తీసుకో. నా రసియాలా ఎట్లుంది బాగాలేదు? మంచి సిలుక పచ్చాటి సీర సింగులు చెక్కి వాణి జాడగా బాగాలేదు. మంచిగా ఉన్నాము ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఇద్దరు అక్క చెల్లెల మధ్యలో చిన్నక్క. ఇద్దరు అక్క చెల్లెల మధ్యలో చిన్నక్క. సరే దట్ లిటిల్ ప్రిన్సెస్. ఎట్లుంది గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి ప్రాంక్ కావాలో అడగండి. అండ్ యాక్చువల్లీ ఈ ప్రాంక్ అడిగిందైతే మా సబ్స్క్రైబర్లో తిరుపతి నాయక్ అని ఒక సబ్స్క్రైబరు ఇలాంటి ప్రాంక్ అడిగిండు కాబట్టి నేను చేసిన. మీకు కూడా ఎలాంటి ప్రాంక్ కావాలో మీరైతే కామెంట్ చేసేయండి. సో నేనైతే కంపల్సరీ వీళ్ళ మీద ప్రాంక్ చేస్తా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి guys. విష్ణు విలియం కూడా యూట్యూబ్ ఛానల్. బాయ్. ఇష్కి ఆల్.